హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో లోపల ఒక చిన్న టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. చాలామందికి నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఆ నెగిటివ్ థాట్స్ పర్యవసానంగా వాళ్ళ మూడ్ టోటల్ నెగిటివ్ అయిపోతుంది. వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ నెగిటివ్ అయిపోతాయి. ఆ రోజంతా ఖరాబ్ అయిపోతుంది. వాళ్ళకు ఒక డౌట్ వస్తుంటుంది అప్పుడప్పుడు, అరే నేను మంచిగానే ఉన్నా, ఇంటి నుండి బయలుదేరినప్పుడు హ్యాపీగానే ఉన్నా, మధ్యలో ట్రావెలింగ్ చేసేటప్పుడు హ్యాపీగానే ఉన్నా, పలానా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు హ్యాపీగానే ఉన్నా, సడన్గా ఏమైంది, నా మూడ్ అంతా ఖరాబ్ అయిపోయింది, నేను ఎందుకు ఇట్లా నెగిటివ్గా బిహేవ్ చేస్తున్నా, ఈ బిహేవియర్కి కారణం ఏంటిది అని ఒక రకమైన డౌట్లు వస్తూ ఉంటాయి. ఒక సింపుల్ ఎవాల్యుయేషన్ మెకానిజం చూద్దాం. చూడండి, మీ దగ్గర ఒక చిన్న డైరీ పెట్టుకోండి, లేకుంటే చిన్న పాకెట్ డైరీ పెట్టుకోండి, ఏదైనా ఒక చిన్న బుక్ లాంటిది మెయింటైన్ చేయండి. సో మీకు కాన్స్టెంట్గా నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, మీరు దాన్ని క్రాస్ చెక్ చేసుకుందాం అనుకుంటున్నారు, దాన్ని చెక్ చేసి అక్కడ ఆపేద్దాం అనుకుంటున్నారు, ఎవాల్యుయేట్ చేసుకుందాం అనుకుంటున్నారు. ప్రతి 1 అవర్ని, లేకపోతే ప్రతి 3 అవర్స్ని, ప్రతి 6 అవర్స్ని ఏదో ఒక పీరియడ్ని మీరు ఎంచుకొని మీరు దానికి గ్రేడింగ్ ఇవ్వాలి. అంటే ఏంటిది, రేటింగ్ ఇచ్చినట్టు 1 to 10 రేటింగ్ ఇస్తారు కదా. సో ఆ క్వాలిటీ ఆఫ్ యువర్ ఎమోషన్స్, మీరు పాజిటివ్ సైడ్లో ఉన్నారా, నెగిటివ్ సైడ్లో ఉన్నారా, మీరు కొద్దిగా డిప్రెసివ్ మూడ్లో ఉన్నారా, లేకపోతే కొంచెం ఎనర్జైజ్డ్ పాజిటివ్ థాట్స్ వైబ్రేటింగ్ విత్ ఎనర్జీ అండ్ పాజిటివిటీ అట్లా ఉన్నారా తెలుసుకోవడానికి చూడండి. 0 అంటే వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్, 10 అనుకోండి చాలా మంచి మూడ్లో ఉన్నట్టు అర్థం. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు మధ్యాహ్నం 12 గంటలకు చాలా నార్మల్ మూడ్లో ఉన్నారనుకోండి, 5-6 రేటింగ్ ఇచ్చుకోండి. 3 గంటలకు కానీ 4 గంటలకు కానీ తిరిగి ఎవాల్యుయేట్ చేసుకున్నప్పుడు మీ యొక్క మూడ్ 3 అని రాసుకున్నారు అనుకోండి. అక్కడ ఆలోచించుకోండి కాసేపు అయినాక, అరే మీరు మిమ్మల్ని క్రాస్ చెక్ చేసుకోండి, నేను అప్పుడు మూడ్కి ఎందుకు పడిపోయినా, ఏమేం జరిగింది ఈ మధ్య లోపల, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమైనా లంచ్ చేయలేదా, లేకపోతే ఎవరైనా మనల్ని తిట్టినరా, లేకుంటే ఏదైనా బ్యాడ్ ఎపిసోడ్ అయిందా, లేకపోతే మనకి ఏదైనా కాల్ వచ్చిందా, ఎవరైనా చుట్టాలు, బంధువులు, లేకుంటే తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, ఫ్రెండ్స్ ఎవరైనా బాగాలేరు, ఆరోగ్యం బాగాలేదు, ఏం జరిగింది ఈ పీరియడ్ లోపల అని ఎవాల్యుయేట్ చేసుకోండి. ఇట్స్ ఆల్వేస్ ఎ గుడ్ ఐడియా టు ఎవాల్యుయేట్ యువర్ థాట్స్. అంటే సింపుల్గా మనం ఏం చేస్తున్నాం, ఒక చిన్న రివైండ్ బటన్ నొక్కుతున్నాం మన లైఫ్ లోపల. అంటే ఆ పర్టికులర్ ఎపిసోడ్కి వెళ్ళి ఏం జరిగింది ఇక్కడ, నా మూడ్ నెగిటివ్గా మారిపోవడానికి, లేకుంటే నా మూడ్ ఖరాబ్ కావడానికి, నా ఎనర్జీ లెవెల్స్ డ్రైన్ అయిపోవడానికి ఏ ట్రిగరింగ్ పాయింట్ కారణం అని తెలుసుకోవడానికి వెళ్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక రమేష్ అనే వ్యక్తి ఉన్నాడు, ఇతను ఒక MBBS డాక్టర్ అనుకోండి. సో ఒక 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది, ప్రాక్టీస్ చేస్తున్నాడు, హ్యాపీగానే నడుస్తుంది జీవితం. కానీ తనకున్న గిల్ట్ ఏంటిదంటే, తను PG చేయలేకపోయినా, ఇంకా లైఫ్ లోపల ఇంకెక్కువ గ్రో అయ్యేది ఉండే, ఇంకా కాలేకపోయినా, రకరకాల కారణాలు ఉన్నాయి. సో రమేష్ అనే వ్యక్తి ఒక రెస్టారెంట్లో కూర్చున్నాడు. ఒక యంగ్ మెడికో తన ముందు నుండి వెళ్ళిండు. అతన్ని రికగ్నైజ్ చేసిండు. అతను ఒక సర్జన్. అతను కేవలం 30 years ఆఫ్ ఏజ్లో ఉన్నాడు, ఇతను 50+ ఉన్నాడు. తనకి ఇప్పుడు ఆటోమేటిక్గా తన పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. తను MBBS పూర్తి చేయడానికి తను పడ్డ కష్టాలు గుర్తుకొచ్చినాయి, తను ఉన్న హార్డ్ సర్కమ్స్టాన్సెస్ గుర్తుకొచ్చినాయి. తన చదువు పూర్తి చేసుకోవడానికి అమ్మ బంగారం అమ్మేసింది, తండ్రి తనకున్న పొలాలు, భూములు వాటిని అమ్మేసిండు. వీళ్ళ కుటుంబం చాలా కాలం పాటు కష్టమైన జీవితాన్ని గడపాల్సి వచ్చింది. సో అటువంటి సందర్భం లోపల ఇతను PG చేయడానికి, ఇంకా డబ్బులు అడగడానికి తనకి మొహమాటం వచ్చింది. ఇతను ఎంత ట్రై చేసినా కానీ ఆ టైం లోపల ఒక ఎగ్జామినేషన్ క్రాక్ చేయలేకపోయిండు. ఇట్లా రకరకాల థాట్స్ ఇతని మైండ్ లోపల వస్తున్నాయి. తనని తాను కించపరుచుకుంటుండు, తనని తాను నెగిటివ్గా చూసుకుంటుండు. అంటే ఏంటిది, ఆ టైంలో నువ్వు కొద్దిగా ఇంకా శ్రద్ధగా చదువుంటే కనుక, నువ్వు మోర్ ఎఫర్ట్ పెట్టుంటే కనుక, ఇంకా కొద్దిగా లాజికల్గా ఆలోచించి ఇంకొక 2వ అటెంప్ట్ ఇంకోసారి ఇస్తే బాగుండు, నువ్వు నీ లైఫ్ని ఖరాబ్ చేసుకున్నావు. ఇతను కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు, ఒక 1.5 lakh 2 lakh శాలరీ ఈల్డ్ చేస్తున్నాడు. ఇతను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇవన్నీ బాగానే ఉన్నాయి, పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, పిల్లలు కూడా ఇప్పుడు దాదాపు ఒక గ్రాడ్యుయేషన్ స్టేజ్కి వచ్చేసారు. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఫైన్. బట్ స్టిల్ ఇతనుకున్న రిగ్రెట్ ఏంటిది, తను PG చేయలేకపోయినా, సమాజంలో నాకు రావాల్సిన గుర్తింపు రాలేకపోయింది, నేను ఇంకెంత కాంట్రిబ్యూట్ చేయాలనుకుని అంత చేయలేకపోయినా. ఒక మంచి రెస్టారెంట్ లోపల ఒక మంచి మీల్ ఎంజాయ్ చేద్దాం ఫ్యామిలీతో కూర్చున్న ఒక వ్యక్తి తారసపడి ఇట్లా వెళ్ళంగానే, అరే అంత యంగ్ ఫెలో, అతను PG చేసిండు, అతను ఒక సర్జన్, నేనేం చేయలేకపోయినా అనే ఒక థాట్ అక్కడ నుండి ట్రిగర్ అయ్యి ఇప్పుడు ఇతను తన ఒక బిలీఫ్ సిస్టమ్నే క్వశ్చన్ చేస్తుంటుంది. వెదర్ నా లైఫ్ వర్తా కాదా, నేను సోమరిపోతున్నా, నేను ఎక్కువ కష్టపడలేకపోయినా, నేను కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోయిన లైఫ్ని నేను రూయిన్ చేసుకున్నానా, నేను ఇంకా కష్టపడి ఉంటే నా భార్యను, నా పిల్లల్ని ఇంకా సుఖపెట్టేవాడిని, ఇంకా బాగా చూసుకునేగలిగేవాడిని, వాళ్ళను ఒక ఫైనాన్షియల్గా ఒక స్టేబుల్ పొజిషన్లో ఉంచేవాడిని, ఒక సెక్యూర్ లైఫ్ ఇచ్చేవాడిని,
ఇట్లా ఇప్పుడు తనని తాను క్రిటిసైజ్ చేసుకుంటున్నాడు అన్నట్టు. చూడండి ట్రిగ్గర్ ఎక్కడ ఉన్నది. ఒక వ్యక్తి ర్యాండమ్గా ఇతని లైఫ్ తోటి ఏ విధమైన సంబంధం లేని ఒక వ్యక్తి ర్యాండమ్గా రెస్టారెంట్లో తారసపడ్డాడు, అతని పనిలో అతను వెళ్తున్నాడు. ఇదంతా పుట్టింది ఎక్కడ? ఇతని మైండ్ లోపల. whenever you see a person is struggling with something, that we have to attack or we have to analyze that person's core belief system, what he is truly believing in. Whether this guy is believing himself as a competent person, whether he is trusting his instincts, his abilities. Look at this simple example. Because of the financial difficulties, he couldn't make it to the PG, he couldn't make it to the post graduation in an important key transition area, in an important key transition period of his life. So whatever remorse or regret this Ramesh is having, this leading to resentment, envy of others' success. That young chap doesn't have anything to do with this guy's life, but still he is feeling the resentment. Why? This is all gonna boil down to the core belief system. సో ఎప్పుడైనా కానీ అర్థం చేసుకోండి, మనం కనుక మన థాట్ ప్రాసెస్ని సరిగా చేసుకోవాలంటే మనం ఈ థాట్ డైరీని మెయింటైన్ చేయడం, థాట్ క్వాలిటీ డైరీని మెయింటైన్ చేయడం. మీరు దానికి ఏదైనా పేరు పెట్టుకోండి, ఎనర్జీ డైరీ అని పెట్టుకోండి, పాజిటివిటీ డైరీ అని పెట్టుకోండి, చిన్న డైరీ ఏదైనా పాకెట్ డైరీ పెట్టుకొని మెయింటైన్ చేసుకోండి. మనం ఎందుకు మన మూడ్ని ఖరాబ్ చేసుకుంటున్నాం, మనం ఎందుకు మన థాట్స్ని ఖరాబ్ చేసుకుంటున్నాం, మనం ఎందుకు మన డేని ఖరాబ్ చేసుకుంటున్నాం, మనం ఎందుకు బాధపడుతున్నాం, మన యొక్క మైండ్ సెట్ ద్వారా ఎదుటి వ్యక్తులను ఎందుకు బాధ పెడుతున్నాం. యు సీ దాట్ ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ డౌన్, he is not in a good mood, in that particular juncture he is not going to stop there. Obviously whatever negativity he is having he is going to rub on others. తనతో పనిచేసే వ్యక్తులు, ఫ్యామిలీ మెంబర్సు, తారసపడ్డ వ్యక్తులు వాళ్ళ పైన తీస్తూ ఉంటారు. అరే ఏంటిది మనిషి ఇంత నెగిటివ్గా ఉండడేంది, అరే బాగానే ఉండేవాడు కదా ఇతను ఎందుకు నాతో ఇట్లా బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నాడు. ఇతను ఒక ట్రిగరింగ్ ఏజెంట్ అయిపోతాడు అని లోపల, ఇక వేరే వాడు నెగిటివ్ థాట్స్ తెచ్చుకోవడానికి. చూడండి ఒక థాట్ మిమ్మల్ని ఎందుకు బాధ పెడుతున్నదని దాన్ని అక్కడనే మనం ఆపేసి దాంతో మనం ఒక చిన్న సైజు సంభాషణ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రమేష్కి ఆ థాట్ వచ్చింది, అతను ఏం చేయాలి? అప్పుడున్న నా ఫైనాన్షియల్ కండిషన్ ఏంటిది, గొప్పగా ఉందా, లేదు. అప్పుడు మా పేరెంట్స్ పరిస్థితి ఏంటిది, ఆ ఎంబీబీఎస్ ఫినిష్ చేయించడానికి అమ్మ యొక్క నగలను అమ్మేసినాం, ఫాదర్ యొక్క భూములు పొలాలు కూడా అమ్మేసిండ్రు, చాలా కష్టాలు పడ్డారు. రెండవది, పోనీ ఇతను ఏమైనా బాగా బ్రిలియంట్గా పర్ఫామ్ చేసిండా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ లోపల, లేదు. తర్వాత ఇతను ప్రాక్టీస్ మొదలుపెట్టిన తర్వాత ఎంతో కొంత శాలరీ వస్తున్నప్పుడు, డబ్బులు వస్తున్నప్పుడు వాటిని జమ చేసుకొని సేవ్ చేసుకొని అతను ఏమైనా మళ్ళీ అటెంప్ట్ చేసిందా, లేదు. ఇప్పుడు ఈ జంక్చర్ ఆఫ్ టైం లోపల దీని గురించి బాధపడడం వల్ల ఆ పర్టిక్యులర్ పర్సన్ని చూసి అతని పట్ల ఎన్వీ చూపించడం వల్ల ఏమైనా లాభం ఉందా, లేదు. సింపుల్ విషయం ఏం చేయవచ్చు, జస్ట్ బీయింగ్ హ్యాపీ ఫర్ సమ్మన్ ఎల్స్. ఇప్పుడు మనం సాధించలేకపోయింది వేరే వ్యక్తులు సాధించినప్పుడు వాళ్ళ పట్ల మనం సంతృప్తి వ్యక్తం చేయాలి, సంతోషం వ్యక్తం చేయాలి. యూ నీడ్ టు హ్యావ్ కాన్స్టాంట్ డిబేట్ విత్ యువర్ ఇన్నర్ చైల్డ్ దట్స్ ఆల్వేస్ ట్రయింగ్ టు కంట్రోల్ యువర్ థాట్స్ అండ్ మైండ్, ట్రయింగ్ టు పుల్ యూ డౌన్ అండ్ ట్రయింగ్ టు టేక్ యూ టు ద డార్కెస్ట్ పార్ట్స్ ఆఫ్ యువర్ మైండ్. వన్ థింగ్ దట్ ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ envy, jealousy, feeling resentment, these are all normal emotions. We are all humans. The moment somebody feels resentment or envy, he starts labeling himself as like a villain or negative character or a negative personality. మనం దాన్ని నెగిటివ్గా చూడకుండా ఆ థాట్ ఎందుకు వస్తుంది, దాన్ని మనం ఒక పాజిటివ్ కన్ఫ్రంటేషన్, ఒక వాద సంవాదం పెట్టుకొని మనం దానికి ఒక రీజన్ అవుట్ చేయాలి. అంటే ఏంటిది, ఇప్పుడు ఎవరైనా ఒకరు బాధపడుతున్నారు, బాధపడక ఎందుకు బాధపడుతున్నావు, జనరల్గా అందరు చేసేది ఇదే కదా, తల్లులు కానీ తండ్రులు కానీ ఫ్రెండ్స్ కానీ సొసైటీ కానీ, ఎందుకు బాధపడుతున్నాయో బాధపడకు, ఇది ఒక మాట చెప్తారు అంతే. ఆ మాట వాళ్ళు ప్రేమగా చెప్పినా, మనసు నుండి చెప్పినా, పెదాల నుండి చెప్పినా కానీ ఆ వ్యక్తి సంతృప్తి పడడు. ఆ వ్యక్తి ఎప్పుడు సంతృప్తి పడతాడు, అతను దాన్ని యాక్చువల్గా థాట్ని క్రిటికల్గా ఎవాల్యుయేషన్ చేసి చిన్నగా రీజన్ అవుట్ చేసి అతను సంతృప్తి పడే విధంగా, తనకు నమ్మకం కలిగే విధంగా స్వాంతన పొందినప్పుడు అతను సంతోషపడతాడు, సంతృప్తి పడతాడు, లేకుంటే అట్లీస్ట్ ప్రశాంతం అవుతాడు. సో గుర్తుపెట్టుకోండి, చిన్న సింపుల్ రీవైండ్ టెక్నిక్ని మీరు కూడా మీ లైఫ్ లోపల ఇన్కార్పొరేట్ చేసుకోండి. మీకు వస్తున్న నెగిటివ్ థాట్స్ని దీని ద్వారా కంబ్యాట్ చేయండి. మీరందరూ హ్యాపీగా ఉండాలి, లైఫ్లో సక్సెస్ సాధించాలని కోరుకుంటూ దిస్ ఇస్ గౌతమ్ సైనింగ్ ఆఫ్.